లో చూస్తే 4వ అధ్యాయంలో కింద వచనాలు మీరు చూస్తే సత్యమును మాత్రమే మాట్లాడండి, కోపపడొద్దు, అపవాదికి చోటివ్వద్దు, దొంగిలించవద్దు, క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలకండి, దుర్భాష ఏది మీ నోట రానివ్వద్దు, సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించండి. నిష్ఫలమైన, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వచనంలో, నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలువారై ఉండక వాటిని ఖండించండి. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలువారై ఉండక వాటిని ఖండించండి. ఇట్ మీన్స్ యు ఆర్ లైక్ ఎ వారియర్ మీన్స్ యుద్ధం చేసేటువంటి వాడివి. ఏ యుద్ధం? ఖండించగలిగినటువంటి పరిస్థితిలో నువ్వు ఉండగలగాల. అంటే ఏ భౌతిక సంబంధమైనటువంటివి వేటినైతే లోకంలో ఉన్నటువంటి వారు జయించలేకుండా ఉన్నారో వాటిని నువ్వు జయించాలి, వాటిని ఖండించాలి, శ్రేష్టమైనటువంటి ఉన్నతమైన స్థానంలో నువ్వు ఉండాలి. ఇక మళ్ళీ అబద్ధాలు ఆడటం, మళ్ళీ కోపగించుకుంటాం, మళ్ళీ అసూయలు, ద్వేషాలు, కలహాలు, అపవిత్రత, లోభత్వాలు, ఇవన్నీ, అల్లరి, దూషణ, దుష్టత్వము, ఇవన్నీ ఇక ఉండకూడదు. హై స్టాండర్డ్లోకి వెళ్ళిపోవాలా. సో అవి ఇంకా మనలో ఉన్నాయంటే మనం ఇంకా ఎలా ఉన్నామంటే మూల పాఠాలు నేర్చుకుంటున్నాం. ఇంకా మనకు ఒకడు బోధిస్తూ వస్తున్నాడు, సిగ్గుపడాలి. ఇన్ని సంవత్సరాల నుంచి కూడా అదే విషయాలు మీకు చెబుతూ ఉన్నారంటే సిగ్గుపడాలి. మీరు ఇతరులకు చెప్పే పరిస్థితిలో ఉండాలి. ఆ తర్వాత ఆయన చెబుతున్న విషయం ఏంటంటే దేవుని యందలి విశ్వాసమును గూర్చి, దేవుడి గూర్చినటువంటి పూర్తి అవగాహన, దేవుని మీద ఎంత విశ్వాసం మనం ఉంచాలో అంత విశ్వాసం మనలో ఉండాలి. దాని గురించి మళ్ళా చెప్పాల్సిన పని లేదు. మీరు విశ్వాసంగా ఉండండి అని కొత్త వాళ్ళకి చెప్పాలి, పాత వాళ్ళకి కాదు. కొన్ని సంవత్సరాల నుంచి సంఘానికి వస్తున్నటువంటి వారికి ఆ విశ్వాసాన్ని గురించి మళ్ళా చెప్పాల్సిన పని లేనంతగా ఉండాలి మన విశ్వాసము. అంటే కంప్లీట్గా ఉండాలి మన విశ్వాసము. దేవునిలో ఎంత విశ్వాసం అంటే దేవుని కోసము, ఆ కనిపించినటువంటి దానికోసము, దాన్ని నేను నమ్మి నేను ఏదైనా చేయగలుగుతాను అన్నంత విశ్వాసంలోనికి మనం రావాలి. ఇంకా మన విశ్వాసంలో లోపాలు, ఒడిదుడుకులు, పడిపోవటం, లేవటాలు అనేవి మన విశ్వాసంలో ఉండకూడదు. ఇది మూల పాఠము. దీనిలో నుంచి బయటకు రావాలి అంటే స్ట్రాంగ్ ఫెయిత్. ఎంత స్ట్రాంగ్ ఫెయిత్ అంటే, ఎంత బలమైన విశ్వాసం అంటే, చూడండి స్టెఫన్ అనేటువంటి ఆయనకి ఎంత స్ట్రాంగ్ ఫెయిత్. వాళ్ళు రాళ్ళు తీసుకుని